గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ భూముల్లో కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అమ్ముకున్న వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. అప్పట్లో అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తాము ఆడిందే ఆట పాడిందే పాటగా మారిన తీరు కళ్ల కట్టినట్లు కనిపిస్తోంది. పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పార్కులో జరిగిన అవినీతి అక్రమాలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్టు. గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో ఉండేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతి గ్రామంలో పార్కులు, మండల కేంద్రాలలో మెగా పార్కులకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా ఈ చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలం తెల్లారుపల్లి గ్రామంలో మెగా పార్కుకు సర్వే నెంబర్ 205లో సుమారు 40 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ఇందులో భారీ చెట్ల పెంపకం, పర్యాటక ప్రేమికులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ఏర్పాట్లకు నిధులు కూడా మంజూరు చేసింది. అయితే పార్కుకు కేటాయించిన స్థలంలో ఎత్తైన గుట్టలు ఉన్నాయి. ఇక్కడే బీఆర్ఎస్ నేతల కన్ను పడింది. ప్రధానంగా గత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బంధువులు, రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కూసుమంచి మండలానికి చెందిన ఓ నాయకుడు గుట్ట తవ్వకానికి ప్లాన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అనుకున్నదే తడువుగా మట్టి తవ్వకానికి పూనుకున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా సుమారు 4 నెలల పాటు మట్టి తవ్వకాలు చేపట్టారు. దీంతో 50 అడుగులకు పైగా ఉన్న గుట్టలు కనుమరుగయ్యాయి. అవి సరిపోకపోగా మరొక 50 అడుగుల లోతుకుపోయి మట్టిని వెలికి తీశారు. ఈ మట్టినంతా తమకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించడంతో పాటు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని కోట్లు సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. శాంక్షన్ చేసినటువంటి మెగా పార్కు 44 లక్షలు 40 ఎకరాలు, సుమారుగా 40 ఎకరాలండి. దీన్ని ఎంత సింపుల్ గా తొందర పని అయిపోయే విధానాన్ని ఈ రకంగా చేసి అన్ని చెట్లు నాటారు. చెట్లు నాటి అంత అక్రమంగా బయటికి చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లందరికీ మట్టి అమ్ముడుపోయింది. కందాలు ఉపేందరెడ్డి కూడా మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, మా తెలతరపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా గత ప్రభుత్వం చేసిన అరాచకాలని దృష్టిలో తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయరిద్దని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలను తెల్దారుపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై అధికారుల దృష్టికి సైతం తెచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ గౌతమ్ మెగా పార్క్ స్థలాన్ని పరిశీలించారు. అక్రమార్కులపై కన్నెర్ర చేశారు. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న మట్టి మాఫియా తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారుల నోరు మూయించి తమ పని తాము కానిచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కోట్ల రూపాయల మట్టి తరలిపోయింది. పక్కనే ఖమ్మం దేవరపల్లి నేషనల్ హైవే రోడ్డు పనులు కొనసాగుతున్నా ఆ పనికి మట్టిని వినియోగించకుండా అమ్ముకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ ఇష్టాని రీతిన కందాల అనుచరులు అక్రమాలు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని కేసులు పెట్టినట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఈ మట్టి మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు మట్టి మీద కన్నేసి మట్టి తోటడానికి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నంలో 99 సంవత్సరాల లీజు కోసం అని ఒక టెంట్ వేయడం జరిగింది. దానికి ఉన్నటువంటి స్థానిక నాయకులు రమ్యకృష్ణ నాయకత్వంలో ఎదిరించి ఆ లీజు రాకుండా చేయడం జరిగింది. ప్రభుత్వం మారింది కాబట్టి వచ్చిన ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి ఆ మెగా పార్కు మళ్లీ పునర్నిర్మాణం చేసి నిధులు దుర్వినియోగాన్ని మొత్తం ఇస్రాయల్ చేపట్టి మళ్ళీ రికవరీ చేయాలనేది తెల్లాపల్లి గ్రామ ప్రజలకు. మెగా పార్క్ కోసం అప్పటి ప్రభుత్వం సుమారు 40 లక్షల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. అయితే మట్టి తవ్విన సమయంలో వాహన రాకపోకల కోసం ఏర్పాటు చేసుకున్న రహదారుల వెంట తూతూ మంత్రంగా మొక్కలు నాటారు. అయితే 40 లక్షల రూపాయలు ఎలా ఖర్చయ్యాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉందంటున్నారు. మరి ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయో అధికారులు విచారణ చేయాలంటున్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు మట్టిని యథేచ్ఛగా అమ్ముకున్న అక్రమార్కులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మెగా పార్క్ పేరుతో జరిగిన అవినీతి అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు కారణమైన వారి వద్ద రికవరీ చేసి పర్యావరణానికి హాని కలిగించిన వారిపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇప్పటికైనా పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి అంటూ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.